వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈస్ కృష్ణతేజ. ఈరోజు 35 ఇది చిన్న కథ కాదు అని ఒక కాస్తో వచ్చింది. ఇది నివేత థామస్, మనకు విశ్వదేవ్, వీళ్ళందరూ మనకు తెలుసు, క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ఈ మూవీ అయితే మాత్రం బ్రిలియంట్. మనకు తారే జమీన్ పర్ను గుర్తుకు తెస్తుంది. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లో ఉన్నా కానీ ఇది మన నేటివిటీ, మన నేచర్ అండ్ మన ఇంట్లో జరుగుతున్న ఒక సబ్జెక్ట్ అయితే తీసుకున్న విధానం అయితే మాత్రం నందకిషోర్ బ్రిలియంట్ రైటింగ్తో తన స్క్రీన్ ప్లే కావచ్చు, తన డైలాగ్ కావచ్చు, ముందు సబ్జెక్ట్ కంటెంట్ మ్యాటర్స్. ద కంటెంట్ ఏంటంటే ఒక మ్యాథ్స్ భయం. ఎందుకంటే అందరికీ 90% మనం ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, ఎవరిని అడిగినా మ్యాథ్స్ అంటేనే ఒక భయం అనేది క్రియేట్ అయింది. భయం అనేది ఎందుకంటే మనం చదివే టైంలో మ్యాథ్స్ మీద మనకి ఎందుకు భయము అంటే కనుక దాంట్లో ఎందుకు అర్థం కాదో, ఎందుకు ప్రాబ్లమ్స్, ఈ 1 ఏంటి, 0 ఏంటి అనుకున్న తాటే దీన్ని తీసిన విధానం తన చిన్నప్పుడు. ఇదంతా కూడా ఈ సబ్జెక్ట్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే ఒక తిరుపతి బ్యాక్డ్రాప్లో తీసుకోవడం మాత్రం నిజంగా తిరుపతిని ఎలివేట్ చేసిన విధానము మాత్రం నందకిషోర్ నిజంగా బ్రిలియంట్ రైటింగ్తో ఆ సబ్జెక్టు మన ఇల్లు, మన ఫ్యామిలీ, నిజంగా అక్కడ క్యూట్ ఫెయిర్. ఎందుకంటే మన అమ్మా నాన్నని కావచ్చు, మనము ఎమోషనల్గా తను ఆ క్యారెక్టర్లో నివేత కావచ్చు, ఆ విశ్వదేవ్ ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎలా ఉంటే సబ్జెక్ట్లోకి వెళ్తే ఒక హౌస్ వైఫ్గా నివేత థామస్ ఉంటుంది. ప్యూర్ సాంప్రదాయమైన బ్రాహ్మణ్ గర్ల్గా తను పోర్ట్రేట్ చేసిన విధానం బాగుంటుంది. అలాగే తన హస్బెండ్గా విశ్వదేవ్ ఒక బ్రాహ్మణ అబ్బాయి, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఆర్టీసీ కండక్టర్గా తను చేస్తుంటాడు. తనకు 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో ఒకడికి మ్యాథ్స్ అంటే భయం ఉండడము వల్ల ఆ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అది కామెడీగా, గ్రిప్పింగ్గా. అందులో ఈ పిల్లలు కూడా అరుణ్ వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్లు కూడా ఇందులో హైలైట్గానే చెప్పొచ్చు. ఇందులో ఎవ్వరు తక్కువ ఎక్కువ అనేది కాదు. ఎందుకంటే ఆల్ క్యారెక్టర్స్ కూడా ఒక మ్యాథ్స్ టీచర్గా ఎందుకంటే మనం అంటారు కదా, చండ శాసనుడ ముండవాణ్ణి అన్న ఆ క్యారెక్టరైజేషన్ ప్రియదర్శి పోర్ట్రేట్ చేసిన విధానము, ఆ మ్యాథ్స్ టీచర్గా తను పర్ఫెక్ట్గా చేశాడు. అలాగే ప్రిన్సిపల్గా మనకు భాగ్యరాజు గారు కావచ్చు, ఒక మంచి క్రూషియల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు గౌతమి గారు, ఇలా ఆల్ క్యారెక్టర్స్. అలాగే కృష్ణతేజ తన కామెడీ టైమింగ్స్తో మనల్ని అర్నిస్తున్న యూట్యూబర్ కృష్ణతేజ కూడా ఇందులో మంచి ఒక భావ క్యారెక్టర్, ఒక మంచి పూజారి క్యారెక్టర్ కావచ్చు, ఇలా మంచి ఆల్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో పిల్లలు వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, కెమెరా వర్క్, నిజంగా నికేత్ అంతకుముందు అంటే సుందరానికి లో ఆ కెమెరా వర్క్ ఏంటంటే మనకు మన ఇండ్లును, మన అట్మాస్ఫియర్ను చూపిస్తూనే అక్కడ మనం ఉన్న క్రియేట్ చేసిన విధానం, ఆ ఫ్రేమ్ బ్యూటీ కావచ్చు. అలాగే వివేక్ సాగర్ మంచి మ్యూజిక్. ఎందుకంటే ఒక సాంప్రదాయమైన ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో తను ఎక్కడ మ్యూజిక్ ఎక్కువ తక్కువ లేకుండా ఒక టైప్ ఆఫ్ మనకు డివోషనల్ సాంగ్స్ మధ్యన మధ్యన ప్లే అవుతూ ఆర్ఆర్లో కూడా ఇంక్లూడ్ అవుతూ మన ఎమోషన్స్ని క్యారీ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇదంతా కూడా సబ్జెక్ట్. మనం ఇక్కడ తారే జమీన్ పర్ అనేది ఒక నెక్స్ట్ వేరే వరల్డ్లో వేరే విధంగా ఉంటుంది, కానీ ఇది న్యాచురల్ వే. అందరికీ ఉన్న చిన్న ప్రాబ్లంను తను రెక్టిఫై చేసిన విధానం. అలాగే నివేత థామస్ తను ఒక సరస్వతి, ఆ, మంచి ఒక ఐడియల్ ఉమెన్గా తను ఒక సాంప్రదాయమైన గృహిణిగా తను పోర్ట్రేట్ చేసిన విధానము. ఎందుకంటే మనము ప్రమోషన్స్లో ఏంటి ఈ అమ్మాయి చాలా రోజులకు వచ్చింది, ఇలా లావ్ అయింది ఏంటి, ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది ఏంటి అని సినిమా చూడని వాళ్ళు అనుకుంటారు. కానీ సినిమా చూస్తే ఆ క్యారెక్టర్సే వీళ్ళు కనపడరు. ఈ క్యారెక్టర్స్ నివేత థామస్, విశ్వదేవ వీళ్ళు కనపడరు. అక్కడ సరస్వతి అండ్ ప్రసాద్ ఒక జంట, వాళ్ళకి పిల్లలు, వాళ్ళ చుట్టూ ఉన్న అట్మాస్ఫియరు, స్కూల్ ఎపిసోడ్స్, మరియు స్కూల్ పిల్లల మధ్యన ఉన్న బాండింగ్ కావచ్చు, రైవల్రీ కావచ్చు, చిన్న చిన్న చమక్కులతో డైరెక్టర్ పోర్ట్రేట్ చేసిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. అండ్ నందకిషోర్ ఈమెని చాలా మంచి స్టోరీని తీసుకొని వచ్చారు. ఇది అందరూ ఫ్యామిలీ పరంగా కావచ్చు, పిల్లలు ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ ఇది కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక మదరు క్యూట్ సెంటిమెంట్ తన కిడ్స్ని చూసుకునే విధానం. నాకైతే మన ఇంట్లో మన వాళ్ళు గుర్తొచ్చారు, మా అమ్మ గుర్తొచ్చింది, మన ఇంట్లో సిస్టర్స్ గుర్తొస్తారు. ఇలా ఒక మంచి మన తిరుపతి నేటివిటీలో ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ని తీసుకొని అక్కడ జరిగే, ఎందుకంటే తిరుపతి బ్యాక్డ్రాప్లో కూడా వాళ్ళు వేద పాఠశాలలో ఎలా చేస్తుంటారు, అక్కడ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఏంటి, ఆ తలనీలాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆల్ ఎక్కడ ఏది మిస్ కాకుండా పోర్ట్రేట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అండ్ అందరూ చూడవలసిన సినిమా. ఎందుకంటే నాని చెప్పినట్టు దీన్ని ప్రమోషన్స్కు నివేత ఫ్రెండ్గా తను కో స్టార్గా
అలాగే 'నాగాశ్విన్' గాని, ఇలా ఆల్ పెద్ద పెద్ద వాళ్ళు 'రానా' వీళ్ళందరూ గూడా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ మూవీలో గూడా ఆ కంటెంట్ ఉంది. ఎందుకంటే మనకు ఒక సకుటుంబంగా చూసేంత కంటెంటు ఎక్కడ వల్గారిటీ లేకుండా ఈ మధ్యన 90+ అని 'శివాజీది' మంచి హిట్ అయింది. అలాంటి కాన్సెప్ట్‌లోనే ఇది కూడా ఇదొక డిఫరెంట్ సెక్టార్‌లో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ 35 మార్క్స్ 35 అనేది అనేది దాన్ని రీచ్ అవ్వడానికి తను పడిన బాధలేంటి, ఎక్కడెక్కడ ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ పెయిడ్ ప్రీమియర్లో ఈ మూవీ అయితే చూడడం జరిగింది. అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ వాచ్ కేటీ మీడియా అండ్ దిస్ ఇస్ కృష్ణతేజ.